వన్ ఫైన్ డే, ఓ చల్లటి సాయంత్రం మీ భార్య మీకు ఫోన్ చేసి, ఏమండి నాకు 2 సమోసాలు తీసుకురారా అని అడిగింది అనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? వీలైతే తెస్తాను, లేదంటే లేదు అని అంటారా? ఇప్పటి వరకు ఏమో గాని, ఇప్పటి నుంచి ఖచ్చితంగా తీసుకురండి. మీ మంచి కోసమే చెప్తున్నా. లేదంటే దెబ్బలు తప్పవు. ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటి, సమోసా తీసుకురాకపోతే దెబ్బలు తినాలా? సమోసాకే కొట్టేస్తారా అని ఆశ్చర్యపోతున్నారా? నిజమండి బాబు. ఇలాంటిదొకటి జరిగింది కాబట్టే చెబుతున్నాం. ఎక్కడ అంటారా? ఉత్తరప్రదేశ్‌లో. సమోసా తీసుకురాలేదని భర్తను చచ్చేలా కొట్టింది ఒక భార్య. శివం, సంగీత అనే దంపతులు ఇద్దరు పిలిభిత్‌లో ఉంటారు. ఒకరోజు అంటే ఆగస్టు 30న శివంకు ఫోన్ చేసి సమోసా తీసుకురమ్మని చెప్పింది సంగీత. ఆయన మర్చిపోయాడో, డబ్బులే లేవో తెలీదు గాని మొత్తానికి తేలేకపోయాడు. దీంతో ఆ భార్యకు చిర్రెత్తుకొచ్చింది. నేను సమోసా అడిగితే తీసుకురావా? నీ సంగతి చూస్తా అని వాళ్ళ పుట్టింటి వారికి కంప్లైంట్ చేసింది. వాళ్ళు కూడా ఎగేసుకొనొచ్చి పంచాయతీ పెట్టారు. మరి అంత దూరం వచ్చిన తర్వాత మాట మాట పెరుగుతుంది కదా! అక్కడ అదే జరిగింది. భర్త తరఫు బంధువులు, భార్య తరఫు బంధువుల మధ్య మాట మాట పెరిగి గొడవ పెరిగి పెద్దదైంది. సంగీత, ఆమె బంధువులు శివం మీద విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డొచ్చిన స్థానికులను, వాళ్ళ బంధువులను కూడా కొట్టారు. ఈ గొడవలో తీవ్రంగా గాయపడిన శివం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కొట్టిన వాళ్లపై కేసు కూడా నమోదైంది. అందుకే చెప్పేది, సమోసానే కదా అని లైట్ తీసుకునేరు. అసలే రోజులు బాలేవు.